బ్రిటన్ ప్రజలు వాళ్ళకి ఈ చొరబాటుదారులని శరణార్థులుగా అక్కడ ప్రభుత్వం గుర్తించేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి ఇక్కడ మెడికల్కి కావాలంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, లేకపోతే కనుక ముందు అడుగుతాము, కన్సల్టేషన్ ఫీజు అవన్నీ ఆన్లైన్లో కట్టేసేస్తాం, లేదంటే కనుక అక్కడికి వెళ్ళేసి కట్టేసేసి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు ఆ సదుపాయం ఉంది. బ్రిటన్లో అట్లా లేదు. ఇవాళ మనకి ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్ కావాలంటే డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకుంటే ఒక్కొక్కళ్ళకి 10 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు. ఈ మధ్యన 2 నెలలు 3 నెలలు పడుతుందట. అదే ఈ శరణార్థులకైతే ఇమ్మీడియట్గా చూస్తున్నారట, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారట. ఈవెన్ విద్యకైనా సరే వీళ్ళేమో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి చదివిస్తుంటే వాళ్ళకేమో ఉచితమైనటువంటి చదువు లభిస్తోంది. అలాగే వీళ్ళకేమో రాత్రి పగలు కష్టపడితే డబ్బులు వస్తుంటే వాళ్ళేమో ఆహారం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. వీటన్నిటి బేస్ చేసుకుని ఇలా చొరబాటుదారులకేమో సంక్షేమము, మేమందరమేమో పన్ను చెల్లింపుదారులమేమో బాధితులమా అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడ ప్రజలు.